ఊరిస్తారు, ఉసూరు మనిపిస్తారు. ఓవైపు ఆయనంటే గౌరవం అంటారు, మరోవైపు ఏ పదవి కట్టబెట్టకుండా తాత్సారం చేస్తారు. ఏపీ రాజకీయాల్లో ఆ నాయకుడి విషయంలో ఇప్పుడు ఇలాంటి చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయన రెంటికి చెడ్డ రేవడయ్యారా అనే చర్చ జరుగుతోంది. ఆయనతో పాటు అనుచరుల్లో క్లారిటీ మిస్ అవుతోందట. ఎప్పుడు వస్తుందా టైం అని ఎదురు చూస్తున్నారట. పార్టీ మారినా ఫలితం దక్కలేదా? బాలినేని ఫ్యూచర్ ఏంటి? మాజీ మంత్రి ఒంటరయ్యారా? పదవీ యోగం ఉందా లేదా? మాజీ మంత్రి బాలినేని పొలిటికల్ సిచ్యువేషన్ పై ఇప్పుడు ఇలాంటి చర్చ నడుస్తోంది. ఏ పార్టీలో ఉన్నా ఉమ్మడి ప్రకాశం జిల్లాలో రాజకీయంగా ఓ వెలుగు వెలిగిన బాలినేని ఇప్పుడు జనసేనలో చేరాక మాత్రం ఆ స్థాయిలో రాణించలేకపోతున్నట్టుగా రాజకీయ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. గత 12 ఏళ్ల పాటు వైసీపీలో, అంతకుముందు కాంగ్రెస్ లో తన మార్కు చూపించిన ఈ సీనియర్ పొలిటీషియన్ ఇప్పుడు జనసేనలో మాత్రం ఆ స్థాయిని అందుకోలేకపోతున్నారా అనే అనుమానం కలుగుతుందట అనుచరుల్లో. గత వైసీపీ ప్రభుత్వంలో 2.5 ఏళ్లు మంత్రిగా పనిచేసిన ఆయన ఆ పార్టీ అధికారం కోల్పోగానే రూటును మార్చేశారు. మల్లగొల్లాలు పడ్డాక జనసేన కండువా కప్పుకున్నారు. అయితే సీనియర్ గా ఆయనకు పార్టీలో సముచిత స్థానమే ఉంటుందన్న అభిప్రాయము అప్పట్లో వ్యక్తమైంది. ఎమ్మెల్సీ లేదా ఆ స్థాయి రాష్ట్ర పదవి దక్కుతుందనే ప్రచారం కూడా జరిగింది. అయితే ఆ ఆశలన్నీ ఆవిరైనట్టు ప్రస్తుత పరిస్థితులను బట్టి అర్థమవుతుందట. హైదరాబాద్ కే పరిమితమైన బాలినేని విషయంలో అసలేం జరుగుతోందన్నదే అర్థం కావడం లేదట. తిరిగి వైసీపీ గూటికి రావాలని అనుచరులు ఒత్తిడి తెస్తున్నారా అంటే అవుననేవారు కూడా లేకపోలేదు. మరి వైసీపీ తలుపులు బాలినేని కోసం తెరుస్తారా అంటే అది ప్రశ్నార్థకమే అంటున్నవారు ఉన్నారు. దీంతో 1.5 ఏళ్ల కాలంగా తన సొంత నియోజకవర్గం ఒంగోలుకు దూరంగా ఉంటున్న బాలినేని పరిస్థితి పూలమ్మిన చోటే కట్టెలమ్మినట్టుగా మారిందనే చర్చ జరుగుతోంది. ఇటీవలే జనసేన నిర్వహించిన పదవీ బాధ్యత అనే కార్యక్రమంలో మాజీ మంత్రి బాలినేనిపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేయడమే ప్రస్తుత జిల్లా రాజకీయాల్లో కీలక చర్చకు దారితీస్తుంది. బాలినేని రెండు వైపులా మాటలు పడుతున్నారంటూ అధినేత విపరీతమైన సానుభూతి ప్రకటించడం సంచలనంగా మారింది. బాలినేని అంటే తనకు ఎనలేని గౌరవం అన్న పవన్ అధికారంలో ఉన్నప్పుడు సైతం ఏదైనా సమస్య వచ్చినా ఆయన దానికి ఎదురొడ్డి నిలబడ్డారని గుర్తు చేశారు. వైసీపీని వీడినందుకు బాలినేనిని ఆ పార్టీలోని సొంత సామాజిక వర్గం నేతలు తమ వాడివి కాదంటున్నారని, ప్రస్తుతం జనసేనలోనైనా ఆయన ఉంటారా వెళ్తారా అన్న అనుమానాలతో మాటలు పడుతున్నారని పవన్ వ్యాఖ్యానించడం పరిస్థితికి అద్దం పడుతోంది. దీంతో జనసేనలో బాలినేని స్థానం పదిలంగానే ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అయితే 6 నెలల క్రితం మార్కాపురంలో జరిగిన బహిరంగ సభలోనూ బాలినేనిని ఇలాగే ఆకాశానికెత్తేశారు పవన్ కళ్యాణ్. రాజకీయం ఎలా చేయాలో తెలిసిన వ్యక్తి, అనుభవశాలి అంటూ బాలినేనిపై ప్రశంసల వర్షం కురిపించారు పవన్. బాలినేనికి ప్రత్యర్థులుగా ఉన్న టీడీపీ నేతల ముందే ఆయనకు ప్రాధాన్యత కల్పిస్తూ మాట్లాడారు పవన్. సమస్యలు ఉన్నా ఒకే కుటుంబంలో అందరూ కలిసి ముందుకు వెళ్లాలని సూచించి కూటమిలో బాలినేని ఎంట్రీని విభేదించిన వారికి చురకలంటించారు. అయితే ఆయన్ను ఆకాశానికి ఎత్తడమే తప్ప పదవీ యోగం కల్పించేది ఉందా లేదా అనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఎందుకంటే చాన్నాళ్లుగా జనసేన పార్టీ కార్యక్రమాల్లో బాలినేని మొక్కుబడిగా పాల్గొనడమే తప్ప సంస్థాగత వ్యవహారాల్లో ఇన్వాల్వ్ కాలేదు. పార్టీ సైతం ఆయన సలహాలు తీసుకున్నది లేదు. దీంతో పార్టీలో బాలినేని ఉన్నారంటే ఉన్నారు అన్నట్టుగా తయారైంది పరిస్థితి. పార్టీలోనో అటు ప్రభుత్వంలోనో ప్రాధాన్యతను దక్కించుకుని తన వ్యతిరేకతల ముందు కాలర్ ఎగరేద్దామనుకుంటున్న ఈ సీనియర్ కు పరిస్థితులు అనుకూలించడం లేదని తెలుస్తోంది. అధినేత పవన్ కళ్యాణ్ ఒకవైపు సానుభూతి ప్రకటిస్తూనే మరోవైపు రిక్తహస్తం చూపిస్తున్నారు అన్న అభిప్రాయాలు బాలినేని అనుచరుల్లో వ్యక్తమవుతుంది. మాటల్లో చూపిస్తున్న ప్రాధాన్యత రియాలిటీలో కనిపించడం లేదన్నది బాలినేని అభిమానుల్లో ఆవేదనగా కనిపిస్తోంది. కాంగ్రెస్ వైసీపీ ప్రభుత్వాల హయాంలో ప్రకాశం జిల్లా రాజకీయాలను ఒంటి చేత్తో శాసించిన బాలినేని శ్రీనివాసులు రెడ్డి జనసేనలో చేరేటప్పుడే తన రేంజ్ ఏంటో తెలిసేలా భారీ సభ పెట్టాలని భావించారు. అయితే అధినేత సూచనతో సింపుల్ గా వెళ్లి మంగళగిరి పార్టీ సెంట్రల్ ఆఫీస్ లో కండువా కప్పేసుకున్నారు. ఆ తర్వాతైనా భారీ సభ ద్వారా తన బలాన్ని అధినేతకు పరిచయం చేయాలని చూసిన బాలినేనికి టైం కలిసి రాలేదు. ఇప్పుడేమో జనసేనలో చేరి 1.5 ఏళ్లు కావస్తున్నా పదవి విషయంలో క్లారిటీ దక్కడం లేదు. ఏదైతే ఏంటి, బాలినేని మాత్రం అధినేత పవన్ కళ్యాణ్ పై అచంచలమైన విశ్వాసంతోనే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఆయన మాట తీరు, వ్యవహార శైలి ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయట. పార్టీలో మనకు మంచి రోజులు వస్తాయంటూ అనుచరుల దగ్గర చెప్తున్నారట బాలినేని. అయితే ఇటీవలే అధినేత పదవుల విషయంలో క్లారిటీ ఇవ్వడంతోనే బాలినేనిలో ఈ భరోసా పెరిగినట్టుగా తెలుస్తోంది. మరి బాలినేనికి ఆ మంచి రోజులు ఎప్పుడు వస్తాయో చూడాలి.